వా గణపతి గుంహవామశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశ్వన్మూర్తిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః నాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. నిత్యస్య అనాశినః అప్రమేయస్య శరీరిణః అంతవంతః మే దేహాః ఉక్తాః. సో భాష్యం చూస్తున్నాము. అందాము నిత్యస్య శరీరిణః శరీరవతః అనాశినః అప్రమేయస్య ఆత్మనః అంతవంత ఇతి ఉక్తా వివేకిభిః ఇత్యర్థః. సో శరీరిణః అంటే శరీరవతః శరీరమును కలిగియున్న అంటే శరీరమునందు ప్రకటమై శరీరమును నిలబెడుతూ శరీరమును కలిగి ఉన్నట్లుగా వ్యవహరింపబడేటువంటి ఆత్మనః ఆత్మకు. శరీరమును కలిగి ఉన్నదే గాని శరీరము యొక్క ధర్మములను కలిగి లేదు. సో అచేతనే అనాశినః అది వినాశము లేనిది అటువంటి ఆత్మకి. అప్రమేయస్య ఈ అప్రమేయ అన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, అప్రమేయ అనే పదం వేదాంతం యొక్క చాలా విలక్షణమైన పదం. అసలు పరబ్రహ్మ ఆత్మరూపంగా ఉన్నది, ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు అని నిర్ధారించడానికి ఆ ఒక్క పదం చాలు. మహావాక్యం లాంటి పదం. ఎందుకంటే ప్రమా అంటే జ్ఞాన సాధనం, మా అన్న ప్రమా అన్న ఒకటే, జ్ఞాన సాధనం. జ్ఞాన సాధనం ఏమిటి? కన్ను ముక్కు మొదలైన ఇంద్రియములు ఒకటి, మనస్సు ఒకటి. కన్ను ముక్కు మొదలైన ఇంద్రియములు జ్ఞాన సాధనములు అన్నప్పుడు వాటికి ప్రత్యక్షము అని పేరు. అక్ష అంటే ఇంద్రియం. సో శబ్దం ఉందనుకోండి, అక్షం ప్రతి చెవి అనే ఇంద్రియానికి అభిముఖంగా శబ్దం ఉంటుంది. అంటే ఆ ఇంద్రియానికి తెలుస్తూ ఉంటుంది. రూపము కన్నుకి తెలుస్తూ ఉంటుంది, గంధము ముక్కుకి తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ సకల జగత్తులు కూడా 5 అంశాలు ఉన్నాయి. సో శబ్దస్పర్శ రూపరస గంధములు ఈ 5 ఇంద్రియాల చేతను అవి గ్రహించబడుతూ ఉంటాయి. ఈ ఇంద్రియములకు ప్రత్యక్షము అని పేరు. ఎందుకంటే వాటి ద్వారా తెలుసుకుంటున్నాం గనక అవి సాధనములు, తెలుసుకోవటంలో పనిముట్లు, ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ నోయింగ్. కనుక వాటికి ప్రమా అని పేరు. సో ప్రమాణము అని పేరు వాటికి. ప్రమా అంటే జ్ఞానము. సో రూపజ్ఞానం ఎలా కలుగుతోంది? కంటి ద్వారా కలుగుతోంది. కాబట్టి రూపప్రమకి సాధనం ఏమిటి? కన్ను. ప్రమ అంటే జ్ఞానం. రూపప్రమకు సాధనము కన్ను, శబ్దప్రమకు చెవి. కాబట్టి ఈ ఇంద్రియములు ప్రమాణము అవుతాయి. ప్రమాకరణం ప్రమాణం, ఇది ప్రత్యక్ష ప్రమాణం. సో ఇంద్రియాల ద్వారా మనం సమాచారం తెలుసుకోవటం. ఇక మనస్సు ఉంది. ఇంద్రియాలు తెలిసిన దానికంటే ఒకంత ఎక్కువ మనస్సు తెలుసుకోగలవు. ఉదాహరణకి పొగను చూసి నిప్పుంది అని మనస్సు తెలుసుకోగలదు. మనస్సుకి తెలుస్తుంది కానీ కంటికి తెలియదు నిప్పుందని. కంటితోటి చూస్తే కనపడదు కదా. కంటితోటి పొగే చూస్తారు, మనస్సుతో నిప్పును ఊహిస్తారు. ఊహ, అనుమానము అంటే ఊహ. అనుమానం అంటే తెలుగు అనుమానం కాదు. నేను అనుమానం అంటారు, తెలుగు అనుమానం కాదు. తెలుగు అనుమానం అంటే డౌట్ అనే సెన్స్లో వాడతారు. అలా ఎందుకు వాడుతున్నారో దేవుడికి తెలియాలి. అలా వాడుతున్నారు. అంటే తెలుగులో ఉన్న శబ్దాలు 50% శబ్దాలు, 70% శబ్దాలు సంస్కృత శబ్దాలే. కాబట్టి ఆ యూసేజ్లో అలాగా కొన్ని శబ్దాలు డిస్టార్ట్ అయ్యాయి. కనుక సంస్కృతంలో డౌట్ అంటే అనుమానం అనే మాట ఎప్పుడూ ఉండదు. డౌట్ అనే సెన్స్లో అనుమాన శబ్ద ప్రయోగం కళలో కూడా ఊహించడానికి కూడా వీల్లేని మాట సంస్కృతంలో. కానీ తెలుగులో ఇలాగే వాడతారు. కాబట్టి అనుమానము అని అనకుండా వేదాంత పాఠం లేదు.
అనుమానం ఉన్నప్పుడల్లా ఈ ఉపన్యాసం చెప్తూ ఉండడం. ఇదో ఇదో ట్యాక్స్, ఇది అడిషనల్ ట్యాక్స్ అనమాట. అనుమానం అనగానే ఆడియన్స్లో సగం మంది ఏదో డౌట్ అనుకుంటారు. వాళ్ళు అనుకున్నారో మానేరో అలా అనుకుంటారేమో అని నాకు డౌటు. అందు గురించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అనుమానము అంటే మన ఊహ అని అర్థం. మీరు శబ్దార్థ చంద్రిక తెలుగు డిక్షనరీ చూస్తే అనుమానము అంటే ఊహ అని రాసుకుంటుంది. ఊహ, ఊహించుట. సో నిప్పు ఉందని ఊహిస్తారు, నిప్పును చూడకపోయినా ఊహిస్తారు. ఊహించేది ఎవడు? వికసించిన బుద్ధి గలవాడు ఊహిస్తాడు. మెంటల్లీ రిటార్టెడ్ ఊహించలేడు. వాడు పొగను చూస్తాడు కానీ నిప్పుందని ఊహించలేడు. ఓకే, పొగ నిప్పు దృష్టాంతం. సో ఆ పరస్పర సంబంధాన్ని ఇన్వేరియబుల్ కంకామిటెన్స్ అని అంటూ ఉంటారు. ఆ పరస్పర సంబంధాన్ని వ్యాప్తి అంటారు. దాన్ని గుర్తుపట్టే తెలివితేటలు ఉన్నవాడు అలా గుర్తుపట్టి తెలుసుకుంటాడు. తెలుసుకుని అవన్నీ అన్నీ అనుమానమే. ఇప్పుడు విమానం ఎగిరిందంటే అనుమాన ప్రమాణం మీద ఎగురుతుంది, ఊహ చేసి ఎగురుతుంది, ఊహతోటి దిగుతుంది. అంతేగాని రోడ్డు అది చూసుకుని దింపుతాడా ఏమి? అంతా అనుమానం మీదనే నడుస్తుంది. గేజెస్ అన్నీ ఏం చూపిస్తాయంటే ఫిగర్స్ చూపిస్తాయి. అనుమాన ప్రమాణంతో ల్యాండ్ అవుతుంది విమానం. కానీ రైలు కూడా అనుమాన ప్రమాణంతో నడుస్తూ ఉంటుంది. పట్టాలు ఉంటాయని లెక్క మీద పోతూ ఉంటుంది. అలాగే చీకట్లో వాడు పట్టాలు చూసుకుని వెళ్తాడా ఏమన్నా రోడ్డు మీద కారు వెళ్ళినట్టుగా? సిగ్నల్ ఇచ్చాడంటే చలో అంతే, ఆ పోతూ ఉంటుంది అలా. ఎనీవే, సో అనుమాన ప్రమాణం ఈ రెండే ప్రమాణాలు ఉంటాయి. ఇంకో 4 ఉన్నాయి, అవన్నీ రెండింట్లో వేసేయండి అంతే. 2 లెక్కేసుకోండి మీరు, చాలు. 2 చాలు. 2 స్టెప్ అనుమానం చేస్తే దాన్ని అర్థాపత్తి అన్నారు. అభావరూపమైన అనుమానానికి ఇంకేదో పేరు పెట్టారు, అనుపలబ్ధి అని పేరు పెట్టారు. సో ఈ విధంగా ఏవో ప్రమాణాలు ఉన్నాయి. బట్ ఈ 2 మెయిన్. ఈ 2 ప్రమాణాలకి గోచరించేది జగత్తే గాని దేవుడు కాదు. అది సమాచారం. ఈ మాట చెప్పి లౌకికుల్ని ఒప్పించటం అదేమో సంభవం అయ్యి పని. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే చూసేది దేవుడని చెప్తూ ఉంటారు. వేదాంతం దగ్గరికి వచ్చాడు అంతా తలకిందులు ఇది. సో అధ్యతనే మా చిన్నప్పుడు ఒకసారి ఇలాగే ఎవరో ఇంట్లో అనేవారు, అంతా అద్వైతం అండి వీడిది అనేవారు. అంటే అంతా తలకిందులు వ్యాపారం అని, అంతా అద్వైతం అండి వీడిది అనేవారు. నేను ఒకసారి అలాగే అంతా అద్వైతం రావాడు అన్నాను. అంటే కొబ్బరి సుబ్రహ్మణ్య గారు విన్నారన్నమాట. విని పిలిచారు. అద్వైతం అంటే ఏమిటో తెలుసా నీకు? మీ నాయన అద్వైత శాస్త్రంలో మహాపండితుడు, నువ్వేమో రాంగ్ సెన్స్లో అద్వైతం అని వాడుతున్నావు. ఏం బుద్ధున్న మాటనా? అలా ఇప్పుడు వాడచ్చని కేకలేశారు. సో ఆ విధంగా కాబట్టి ఈ అద్వైతం అంటే మరి అలా ఉంటుంది. దేవుణ్ణి చూడడానికి వెళ్ళి వస్తున్నామని మనం అనుకుంటాం. 1,00,000 మంది మేము దేవుణ్ణి చూసి వచ్చామంటారు తిరుపతి వెళ్ళొచ్చి. నువ్వు చూసింది దేవుడు కాదని శాస్త్రం. ఎలాగండి దీనికి దానికి ఎక్కడండి కష్టం? ఇలాంటి కష్టంలో ఉన్నాం. సో ఎందుకంటే మీరు చూశారు అంటే ఆ చూడబడ్డది గొప్ప, ఆ చూచిన కన్ను గొప్ప? ఆ రెండింటిలో వెరీ సింపుల్ కదండి. సో మీ బుద్ధితో తెలుసుకున్నారు, దేవుడి గురించి మీరు తెలుసుకున్నారు. దేంతో తెలుసుకుంటారు? బుద్ధి అనే సాధనంతో తెలుసుకుంటారు. కాబట్టి బుద్ధి అనే సాధనం గొప్పదా? దేవుణ్ణి తెలుసుకున్న బుద్ధి అనే సాధనం గొప్పదా? లేకపోతే బుద్ధి చేత తెలియబడే దేవుడు గొప్ప? బుద్ధే గొప్ప అవుతుంది. అంటే దేవుడి కంటే గొప్పదనమాట బుద్ధి. కాబట్టి మీరు దేనిని తెలుసుకుంటారో ప్రత్యక్షంగా కానీ అనుమానంగా కానీ అది దృశ్యము కనుక జడము కనుక వినాశి అవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆత్మ, కొంతమంది ఏమంటారంటే ప్రాణాయామం ఏదో చేసి వస్తారు. ఏమంటే ఇక్కడి నుంచి ఏదో జ్యోతిలాగా వచ్చింది, అది ఆత్మేనా అని అడుగుతారు. ఆత్మేనా అనుకుంటారు, ఆత్మేనా అని అడగడం కాదు. అంటే ఎలా చెప్పాలి? పాపం సాధకుడు కదా, సాధకుడిని రక్షించాల్సి ఉంటుంది, సాధకుడిని చెడగొట్టకూడదు. సాధకుడికి వాడి సాధనా మార్గంలో సహాయం చేయాలి కానీ వాడిని నిరుత్సాహపరిచి వాడిని డిస్ట్రాయ్ చేయకూడదు, వాడి శ్రద్ధని పోగొట్టకూడదు. కాబట్టి ఏం చెప్పాలి? నాయన చూడు, అలా కనపడుతూ ఉంటుంది, నువ్వు దాని గురించి అలా భ్రమ పడద్దు. నీకు కనపడేది ఆత్మ ఎందుకు అవుతుందా వెర్రివాడ? నీకు జ్యోతి కనపడింది అన్నావా? కనపడింది. ఎవరికి కనపడింది? నాకు. ఆ నేనెవరు? అదే ఆత్మ అని చెప్పడం. చెప్తే ఓహో అలాగా అని ఆలోచనలో పడతాడు. ఆలోచనలో పడితే చాలు, సేమ్ అవుతాడు. ఎందుకంటే తను చూసిన జ్యోతి ఆత్మ అనుకుంటే ఇప్పుడు ఈ 2 ఆత్మలు తేలాయి. చూసి ఆత్మ ఒకటి, చూడబడే ఆత్మ ఒకటి. ఇది ఎక్కడ వ్యవస్థ ఏం లేదు దాన్ని. కాబట్టి అలా అలా అనుకోకుండా ఆలోచనలో పడ్డాడు అనుకోండి, హీస్ సేవ్డ్.
అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, మేము ఇక్కడ ధ్యానం చేయమా, లేకపోతే బొడ్డులో ధ్యానం చేయమా, ఇక్కడ ధ్యానం చేయమా అని అడుగుతారు. చూడండి, మీరు అసలు ఒక పాయింట్ మర్చిపోకూడదు. దేవుణ్ణి పూజ శివలింగంలో పూజ చేయాలా, ఈ మూర్తిలో పూజ చేయాలా, ఆ మూర్తిలో పూజ చేయాలా అని అడిగారు అనుకోండి, వాస్తవంలో మీరు ఏ మూర్తితో మొదలు పెట్టినా మీరు ఆ భావంలోకి వెళ్ళేప్పటికి ఆ మూర్తి ఉండదు. ఆ సంగతి మర్చిపోకూడదు. మూర్తి ఉండదు, ఇంకా దేవుడే ఉంటాడు అక్కడ. అదేవిధంగా మీరు ధ్యానం హృదయం దగ్గర మొదలుపెట్టినా, భూమధ్యం దగ్గర మొదలుపెట్టినా, ధ్యానం మొదలుపెట్టిన మరుక్షణంలోనే ఆ స్థానభావన, దేశభావన ఉండకుండగా మీరు దేశాతీతమైన తత్వంలో నిలిచి ఉంటారు. కాబట్టి ఏదో ఒక స్థానం, కాబట్టి మీరు యూ షుడ్ నో దట్ స్థానం ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని మీరు గుర్తించాల్సి ఉంటుంది. మీరు ప్రశ్న వేయటంలోనే స్థానానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇట్లా ప్రశ్న వేశారనుకోండి, ఈ స్థానం ఇది మంచిదా అది మంచిదా అని అడిగారు అనుకోండి, అంటే అర్థం ఏంటి? యు ఆర్ గివింగ్ ఎన్ ఇంపార్టెన్స్ టు ది స్థానం. సో ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ది స్థానం. సో ఇట్ కుడ్ బి ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఫైనల్లీ, బికాస్ ఫైనల్లీ ఈ స్థానం అనేది ట్రాన్సెండ్ అయిపోతుంది. సెకండ్, ఉపనిషత్తులు మహాత్ములు రికమెండ్ చేసిన స్థానం తీసుకుంటే పోతుంది. ఏ స్థానమైనా ఒక్కటే, ఎందుకంటే స్థానాతీతంగా వీడు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు కనుక. ఎలాగూ ట్రాన్సెండ్ అయ్యే స్థానమే కాబట్టి ఏ స్థానమైనా ఒకటే. అటువంటిప్పుడు ఏది తీసుకుందాము అంటే, ఉపనిషత్తులు మహర్షులు రికమెండ్ చేసిన స్థానం మనం తీసుకుందాము. ఏమిటండి ఆ స్థానము? హృదయం. హృది అయం ఇది హృదయం అని ఇదొక వ్యవస్థ కింద చెప్తూ ఉంటాం. సరే, ఎనీవే, కాబట్టి ఈ స్థానంలో ఇక్కడి నుంచి ఇక్కడికి లేచింది అని మీరు అన్నారనుకోండి, ఏదైనా సంథింగ్ హ్యాస్ మూవ్డ్ అప్. ఎందుకంటే యద్భావం తద్భవతి. సో అక్కడ దెయ్యం ఉందేమో అనుకుంటే దెయ్యం కనపడుతుంది, ఇక్కడ ఏదో కదులుతోంది అనుకుంటే కదులుతున్నట్టుగా ఉంటుంది. సో యద్భావం తద్భవతి, అది ఎంత సీరియస్ ఎఫైర్ అంటే, అది యద్భావం తద్భవతి అన్నది ఎంత సీరియస్ అంటే మీరు ఆశ్చర్యపోతారు. తనకు లేని వ్యాధి ఉన్నట్టుగా భావన కలిగితే వ్యాధి ఉన్నట్టే ఉంటుంది. ఈ రిపోర్టు చేంజ్ అయ్యి ఒకడికి లేని టీబీ ఒకడికి ఉన్నట్టుగా చెప్పారు. వాడు నిజంగా టీబీ బాధ పడతాడు. 30 రోజుల తర్వాత వాడికి ఏది లేదని తెలిస్తే ఆ వేళ లేచి కూర్చుంటాడు. కాబట్టి ఆ మనస్సు అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. అంచేతనే నాకు ఈ వ్యాధి ఉందేమో, ఆ వ్యాధి ఉందేమో, ఇది చెక్ చేయించుకోవాలి, చెక్ చేయించు, అలాంటి పిచ్చిలో పడకూడదని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. చెక్ చేయించుకుంటే చేయించుకోవచ్చు, తప్పులేదు, కానీ ఆ పిచ్చిలో పడకూడదని. అదో ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎన్ అబ్సెషన్. ఈ బాడీ అనేది అలా అయిపోయే ప్రమాదం ఉంది, అందుకోసం చెప్తూ ఉండడం ఫస్ట్. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి లేచింది అంటే, ఆ లేచింది దేవుడు అవుతాడా ఆత్మ అవుతాడా అని ఇలాంటి ప్రశ్నలు అనవసరం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అది దృశ్యమే, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది దృశ్యమే. ఆత్మ ఆ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఆ గమనాన్ని దర్శించింది ఎవరు? నేను. ఆ నేను యొక్క యథార్థ స్వరూపమే ఆత్మ. కాబట్టి ఆత్మ లేక బ్రహ్మ అన్నది ప్రమాణగోచరము కాదు, ఎట్టి పరిస్థితులలోనూ ప్రమాణగోచరము కాదు. ప్రమాణగోచరమయ్యేది పరబ్రహ్మ కాదు, పరబ్రహ్మ కానీ ఆత్మ కానీ కాదు. అలా ఆభాస అవ్వచ్చు, ఆత్మాభాస అవ్వచ్చు, చిదాభాస అంటారు, ఆభాస. సో విగ్రహం అన్నది ఏమిటనమాట? ఆభాస, ఈశ్వరుని యొక్క ఆభాస. మరి ఎందుకదంటే ఈశ్వర భావనకి సహకరిస్తుంది కనుక ఈశ్వర ఆభాస. ఇది వ్యవస్థ, శాస్త్రం యొక్క వ్యవస్థ. శాస్త్రం యొక్క వ్యవస్థ ఎలా ఉంటుందంటే, అది ఇట్ డజంట్ రెస్పెక్ట్ యువర్ సెంటిమెంట్. దట్ ఈస్ ది ప్రాబ్లం. హిస్టరీ కూడా అంతే. హిస్టరీ డస్ నాట్ రెస్పెక్ట్ సెంటిమెంట్. మనకి సెంటిమెంట్లు ఉంటాయి, ఆ సెంటిమెంట్ని హిస్టరీ రెస్పెక్ట్ చేయదు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవము అని మీరు అంటారు, అని మనందరం అంటాం. కొంతమంది ఏమంటారంటే, ఆగస్టు 15ని అఖండ భారత ముక్కలైన రోజు అని ఇంకొకటి అంటాడు. విచ్ ఈస్ ది ట్రూత్? నోనో అలాంటవా, డౌన్ 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 డౌన్, కమ్యూనల్ కమ్యూనల్ అని పొడి చేస్తామంటే అది న్యాయం కాదు. అది దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. రిలిజియన్ పేరుతోటి దేశాన్ని ముక్కలు చేసిన రోజు ఆగస్టు 15. ఆ సత్యాన్ని మనం విస్మరించరాదు. దట్ ఫ్యాక్ట్ రిమైన్స్, ఇట్ స్టాండ్స్. అండ్ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆగస్టు 15ని దేర్ వాజ్ వార్ గోయింగ్ ఆన్ ఇన్ కశ్మీర్. కశ్మీర్లో యుద్ధం జరుగుతుంది. అఫ్రీ ది ట్రైబ్స్, జస్ట్ అప్పుడు ఇప్పుడు ఒక్కటే మోడల్. అఫ్రీ ది ట్రైబ్స్ అని, ఆ ట్రైబ్స్ అన్నింటినీ కూడా పాకిస్తానీ ఆర్మీ కూడగట్టి అలా 15 డిక్లేర్ అవగానే అటాక్ చేశారు. ఆ ట్రైబ్స్ అండ్ ఆర్మీ వెనకాల ఉంటుంది, ట్రైబ్స్ ముందు ఉంటారు. అటాక్ చేసి 1/3 ఆఫ్ కశ్మీర్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని అంటాం, వాళ్ళు ఆజాద్ కశ్మీర్ అంటారు, మనం పిఓకే అని అంటాం. అంత కశ్మీర్ని వాళ్ళు ఆక్రమించారు.
దట్ హ్యాపెండ్ ఎప్పుడు? వైల్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ హియర్. ఈ సత్యాన్ని విస్మరిస్తారు. ఇంకో సత్యం ఉంది. ఆగస్టు 15 తెలంగాణకి స్వాతంత్ర్యం రాలేదు. నిజాం రూల్లో ఉంది ఆగస్టు 15. సెప్టెంబర్ 17న వచ్చింది తెలంగాణకి స్వాతంత్ర్యం. సెప్టెంబర్ 17 కూడా కాదు, అక్టోబర్ 17న వచ్చింది. ఆగస్టు 17ని తెలంగాణ స్వాతంత్ర్యం లేదు. నిజానికి తెలంగాణ నవాబ్ ఏమన్నాడంటే మేము పాకిస్తాన్లో కలిసిపోతున్నామని డిక్లేర్ చేశాడు. పాకిస్తాన్ విల్ హ్యావ్ 3 యూనిట్స్. అప్పుడు పాకిస్తాన్ 2 యూనిట్స్ ఉంది కదా, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. మేము అప్పుడు పాకిస్తాన్ అంటే 2 యూనిట్స్ ఉండేది, మేము 3 కలిసి ట్రయాంగిల్ అది అని నవాబు డిక్లేర్ చేశాడు. జిన్నా ఏమో హీ వాజ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఇట్ ఇన్ టు పాకిస్తాన్. ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది, ఏం అభ్యంతరం. ఇటువైపు వెస్ట్ పాకిస్తాన్ ఉండి ఇటు ఈస్ట్ పాకిస్తాన్ మధ్యలో 2000 మైళ్ళ దూరంలో ఉండగలేంది. ఇక్కడ ఇంకో 2000 మైళ్ళ దూరంలో ఇంకో మొక్కు ఉంటుంది తెలంగాణ. వాట్ ఈస్ ది ప్రాబ్లం? దట్ ఈజ్ వాట్ దే సే. అప్పుడు పటేల్ పోలీస్ యాక్షన్ చేసి దీన్ని భారతదేశంలో విలీనం చేశారు. ఎప్పుడు? అక్టోబర్ 17. కాబట్టి తెలంగాణ విముక్తి దినము అక్టోబర్ 17, ఆగస్టు 15 కాదు. వీళ్ళు అక్టోబర్ 17 మాట మనం ఎవరు పట్టించుకోము. మనకు ఆగస్టు 15 అంటారు, 15 ఆగస్ట్. ఇన్ఫ్యాక్ట్ దే షుడ్ సెలబ్రేట్ 17th October మోర్ దెన్ 15th August. 15th August దే వర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్. సో హిస్టరీ అన్నది ఇట్ డజంట్ రెస్పెక్ట్ ఎనీ సెంటిమెంట్. కానీ ఇప్పుడు లోకం అంతా సెంటిమెంటల్గా ఉంటుంది. కాబట్టి నువ్వు చూసేది దేవుడు కాదన్నారనుకోండి, ఇట్ హర్ట్స్ సెంటిమెంట్. బట్ దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. అప్రమేయ, మీరు చూసేది దేవుడు కాదు. మరి అయితే విగ్రహాన్ని చూస్తున్నామంటే ఈశ్వర భావనకి సహకరిస్తుందని ఒక స్టెప్ కింద చెప్పారు. అది దేవుడు కాదు, అదే దేవుడు అని కాదు, అదొక స్టెప్ కింద చెప్పారు అంతే. సో పిల్లవాడికి ఏ బొమ్మ ఇచ్చి, ఏనుగు బొమ్మ ఇచ్చి ఇదిగోరా ఏనుగు అని ఇస్తారు. ఏనుగు అని ఇస్తారా, ఏనుగు బొమ్మ అని ఇస్తారా? ఏనుగు అని ఇస్తారు. ఏనుగు బొమ్మని ఎవరు? ఇది మిక్కీ, ఇది మౌస్, దీని పేరు మిక్కీ అని ఇస్తారు. కానీ ఇది నాయనా ఇదేమో చెక్క బొమ్మరా, లేకపోతే గుడ్డతో చేసిన బొమ్మ, ఇది దీని ఊరికే మౌస్ అనే ఆకారం ఉంది, దానికి ఊరికే మిక్కీ అని మనం పిచ్చిగా పేరు పెట్టుకున్నాం అని చెప్పిస్తారా? అలా ఇవ్వరు. అలాగే సాధకుడికి ప్రారంభావస్థలో ఇగో ఇదేరా దేవుడు, దీన్ని పూజ చేస్తూ ఉండవు అని చెప్తారు. ఎంతకాలం పూజ చేయమంటారని అడుగుతాడు వాడు. నీకు తెలుస్తుంది ఎంతకాలం పూజ చేయాలో అంతకాలం పూజ చేయమని చెప్తారు. చేస్తూ ఉంటే తెలుస్తుంది, వాడికే తెలుస్తుంది. ఎక్కాలు ఎంతకాలం వల్లించాలో తెలుస్తుంది, శబ్దాలు ఎంతకాలం వల్లించాలి, రామశబ్దం అవన్నీ మీకే తెలుస్తుంది. ఇంకే శబ్దాలు వల్లించడం ఎందుకండి అని మీకే తెలుస్తున్నప్పుడు వల్లించక్కర్లేదు. అలాగనమాట. సో అలాగే ఇది కూడా. కాబట్టి అప్రమేయ, ప్రమాణగోచరమయ్యేది ఆత్మ కాదు. అంటే బ్రహ్మ, ఈశ్వరుడు కాదు, బ్రహ్మ కాదు, ఆత్మ కాదు. అప్రమేయస్య. నిజానికి ఒక విద్యారణ్యస్వామి పంచదశలో శ్లోకం ఒకటి రాశారు. అన్యత్వే నాప్రమేయత్వం, ప్రమేయత్వే చ దృశ్యత, అతోప్రమేయత శ్రౌతి స్వస్మిన్ అవసిత భవేత్ అని రాశారు ఆయన. అంటే ఇప్పుడు ఈశ్వరుడు తానే, ఆత్మయే ఈశ్వరుడా, ఆత్మ కంటే అన్యమా అంటే అన్యత్వే. ఈశ్వరుడు ఒకవేళ అన్యమైతే, అన్యం అంటే ఇతరము, భిన్నము, డిఫరెంట్ ఫ్రమ్ వన్ సెల్ఫ్, ఇతరమైతే ప్రమేయత్వం అప్రమేయత్వం నా. అప్పుడు అప్రమేయుడు ఈశ్వరుడు అని చెప్పడానికి వీల్లేదు. ప్రమేయుడు అవుతాడండి. అప్రమేయుడు అవుతాడు. ఎందుకు అవుతాడు? ఇప్పుడు ఘటం ఉంది, ప్రమేయమా అప్రమేయమా? ప్రమేయం. హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ప్రమేయమా అప్రమేయమా? సూర్యగోళం, మిల్కీవే గెలాక్సీ ప్రమేయం. బ్రహ్మాండము ప్రమేయం. ఈశ్వరుడు అన్యమైతే ప్రమేయం అవుతాడు. అన్యత్వే నాప్రమేయత్వం. అన్యం కనుకైతే అప్రమేయత్వం నా. ప్రమేయత్వేచ దృశ్యత. మొదలండి ఈశ్వరుడు ఇప్పుడు అప్రమేయుడు అవ్వాలేటే, ప్రమేయుడనే అందాం అంటే దృశ్యత, దృశ్యుడైపోతాడు. పోనీ దృశ్యుడు అంటే వినాశ అయిపోతాడు, జడం అయిపోతాడు. ఇంకా ఈశ్వరుడు ఏమిటి? బ్రహ్మహత్య చేసినట్టు, అసలు బ్రహ్మ అనే కాన్సెప్ట్ని పాడు చేసినట్టు. ప్రమేయత్వేచ దృశ్యత. అయితే మరి ఇంకెలాగండి? అత శ్రౌతి అప్రమేయత, శృతి చేత బోధించబడే ఈ అప్రమేయత్వం ఏది గలదో స్వస్మిన్ అవసితా భవేత్, తన స్వరూపమునందు పర్యవసానమును చెందును. ద ఇన్నర్మోస్ట్ రియాలిటీ ఆఫ్ వన్ సెల్ఫ్ ఈజ్ ది ఆత్మ అండ్ దట్ ఈస్ బ్రహ్మన్ అని చెప్తే మీరు అప్రమేయత్వాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారు. యు హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్. శృతి బోధని టేక్ కేర్ చేసిన వాళ్ళు అవుతారు. దీనికి భిన్నంగా భేదాన్నే మీరు నిలబెట్టే పక్షంలో యు హ్యావ్ స్పాయిల్డ్ అప్రమేయత్వం.
అని ఆ విధంగా చెప్తారు. కాబట్టి ఆత్మ అప్రమేయము కనుక అది వినాశము చెందేది కాదు. ఈ దేహములన్నీ కూడా అంతవంతః ఇత్యుక్తాః వివేకిభిః. ఈ మాటలు వాళ్ళు చెప్తారండి. నిత్య అనిత్య వస్తు వివేకం గలవాళ్ళు, దృశ్య వివేకం గలవాళ్ళు చెప్తారు. ఏది దృశ్యమో అదే సత్యం అనుకునేవాడికి యదృశ్యం తత్ సత్యం అంటారు లోక దృష్టి. యదృశ్యం తన్నశ్యం అది శాస్త్ర దృష్టి. లోక దృష్టికి శాస్త్ర దృష్టికి ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి ఉన్నంత తేడా ఉంటుంది. కాబట్టి ఆ వివేకం గల వాళ్ళు ఇలా చెప్తారు. వివేకం లేని వాళ్ళు చెప్పేవేవో 190 ఉంటాయి, అవన్నీ అది వేరే సంగతి. కాబట్టి వివేకవంతులు ఇలా చెప్తారు. ఓకే. నిత్యస్య అనాశిన ఇతి న పునరుక్తం నిత్యస్య నిత్యత్వస్య వివిధత్వాత్ లోకే నాశస్య చ. సో ఈ అప్రమేయస్య శంకరులు మళ్ళీ వ్యాఖ్యానం చేస్తారు, చూద్దాము. సో నిత్యస్య, సో నిత్యుడు, నిత్యస్య అని ఒక వాక్యం ఉన్నది, పదం ఉన్నది. అనాశిన ఇది పునరుక్తి కాదా? నిత్యస్య అంటే నిత్యమైన, అనాశిన అంటే నాశము లేదు. ఇది పునరుక్తి కాలేదండి, చెప్పిందే చెప్పినట్టు అయింది కదా, ఎక్స్ట్రా ఏముంది అంటే కాదు. ఎందుకంటే లోకంలో 2 విధముల నిత్యములు ఉన్నాయి, 2 విధముల నాశములు కూడా ఉన్నాయి. కాబట్టి నిత్య శబ్దం చేతను ఒక విధమైన నిత్యత్వాన్ని చెప్పి ఆ దానికి సంబంధించిన నాశాన్ని నిరాకరిస్తారు. అనాశిన అనే శబ్దం చేతను 2వ విధమైన నాశాన్ని నిరాకరిస్తూ 2వ విధమైన నిత్యత్వాన్ని ప్రతిపాదిస్తారు. నిత్యంలో 2 రకాలు ఉన్నాయి, నాశంలో 2 రకాలు ఉన్నాయి. కాబట్టి నిత్యస్య అనాశిన అని 2 పదాలు చెప్పారు, పునరుక్తి ఏం లేదు. ఏమిటా 2 రకాలును? యథా దేహ భస్మీభూత అదర్శనంగత ఉచ్యతే, నష్ట ఉచ్యతే, విద్యమానోపి అన్యథా పరిణతో వ్యాధ్యాదియుక్తో జాతో నష్ట ఉచ్యతే. ఇప్పుడు దేహం ఉందనుకోండి, ఈ దేహానికి 2 రకాల నాశాన్ని మనం మాట్లాడుతున్నాం. మొదటిది ఎలాగంటే దేహ భస్మీభూత అదర్శనంగత, బూడిదైపోయింది, ఇంకా కంటికి కనపడదు ఆ దేహం, ఆ రూపం ఇంకా కంటికి కనపడదు. సో అయిపోయింది ఆ రూపం. ఓ కవి అన్నాడు, అనంత కల్పాలలో, అనంత జగత్తులలో, అనంత రూపాలలో అయ్యా మీరు ఈ రూపంలో రాబోయే అనంత కల్పాలలో, అనంత జన్మలలో, అనంత రూపాలలో, గడచిన అనంత కల్పాలలో, అనంత జన్మలలో, అనంత రూపాలలో మీరు ఈ రూపంలో కనబడరు అని అన్నారు. అంటే మరణానికి కొంచెం అలాగా కవిత్వ రూపంగా చెప్పారు. కరెక్టే అది. ఆ రూపం పోయిందంతే, ఇంకా రూపం అనేది మీకు కనబడే ప్రసక్తే లేదు. కనుక దేహ భస్మీభూత అదర్శనంగత నష్ట ఉచ్యతే, అదొక నాశం. భస్మం అయిపోయి ఇంక కంటికి కనపడనే కనపడదు, అదొక రకం నాశం. ఇంకా 2వ నాశం ఏమిటి? విద్యమాన అపి, దేహం అక్కడే ఉంది, మనిషి ఉన్నాడు, భస్మీభూత అదేం కాలేదు, బతికే ఉన్నాడు. కానీ అన్యథా పరిణత, ఉండాల్సిన ఒకప్పుడు ఉన్న విధంగా లేదు, ఇప్పుడు పూర్తిగా మారిపోయి అన్యథా పరిణత. మోకాళ్ళు అలా ఒకప్పుడు ఉండిట్లా లేవు, నడుము ఒకప్పుడు ఉన్నట్టుగా లేదు, జుట్టు ఒకప్పుడు ఉన్నట్టుగా లేదు, పళ్ళు ఒకప్పుడు ఉన్నట్టుగా లేవు, ఇంకేమీ అన్నీ కూడా అలాగ మారిపోయాయి. ఎందుకు మారిపోయాయి? వ్యాధ్యాదియుక్త జాత. జాత అంటే అయింది. ఎలా అయిందంటే వ్యాధి మొదలైన లక్షణములతో కూడినది అయింది. ఉంది కానీ రూపం పూర్తిగా మారిపోయింది, వ్యాధి వచ్చేసింది, గుర్తుపట్టడం కష్టం. అయ్యా మీరు మీరేనా అని అడిగి పరిస్థితికి వచ్చేసింది. అప్పుడు కూడా నష్ట ఉచ్యతే, నాశమును పొందినాడు అని అంటారు అక్కడ ఉన్నా కూడా. అంటే ఒకటి ఒక రకమైన కైండ్ ఆఫ్ గౌణ నాశం. వస్తువు ఉంది కానీ ఆ వస్తువుకు ఒకప్పుడు ఉండే గుణాలు పోయిన కారణంగా చెప్పిన నాశం, గౌణ నాశం, ఏ కైండ్ ఆఫ్ సెకండరీ డిస్ట్రక్షన్. మొదటిది ప్రైమరీ, పూర్తిగా నాశనం అయిపోయింది. 2 రకాల నాశాలు ఉన్నాయి. ఈ 2 రకాల నాశాలు దేహానికి ఉన్నాయి. ఆ 2 రకాల నాశాలు ఆత్మకి లేవు అని చెప్పడం కోసం నిత్యస్య అనాశిన అని 2 వేర్వేరు పదాలు వాడారు. తత్ర అనాశినో నిత్యస్యేతి ద్వివిధేనాపి నాశేన అసంబంధః అస్య
ఇత్యర్థః. కాబట్టి అనాశినః నిత్యస్య అని రెండు పదాలు వాడడం చేత ఈ రెండు రకములైన నాశముతోటి ఆత్మకి సంబంధము లేదు. అస్య అసంబంధః ఇత్యర్థః. ఆత్మకి ఈ రెండు రకాల నాశంతో ఏమీ సంబంధం లేదు. అసలు ఇక్కడ మీమాంసకులు ఏమని చెప్తారంటే, అంటే వినివాడు వివేకం గలవాడైతే చెప్పచ్చు, చెప్తే ఉపయోగం ఉంది. వాడు కళ్ళకి బట్ట కట్టేసుకుని కూర్చున్నాడు అనుకోండి, వాడికి ఏం కనపడుతుంది, మనం ఏం చూపిస్తే ఉపయోగమే ఉంది. ఇక్కడ మహాత్ములు ఎలా చెప్తారంటే, చూడండి, శ్రీకృష్ణుడు ఉపదేశం ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడు? ఒక వెర్రివాడ శోకం అనవసరం అన్నాడు. ఎందుకు శోకం అనవసరం అన్నాడు? నీకు పుట్టుక చావులు లేవు అన్నాడు, అందుకోసం శోకం అనవసరం అన్నాడు. స్వదేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతే అని మొదలుపెట్టాడు. సో మాత్రాస్పర్శాస్తు కౌంతే నాసతో విద్యతే భావ ఇవి చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నాడు అంటున్నారు? దేవుడి గురించి చెప్తున్నాడా, మీ గురించి చెప్తున్నాడా? అసలు ఆ ప్రకరణం మీకు ఎలా అనిపిస్తుంది? దేవుడు ప్రకరణమా ఇది? కాదు. ఈశ్వరుడు ప్రకరణం కాదు, ఇది ఆత్మ యొక్క ప్రకరణం. అవునండి, టాపిక్ ఆత్మ టాపిక్. ఇది త్వం పదార్థ వివేకం చేస్తున్నాడు. ఇక్కడ తత్వ అసలు లేదు, దరిదాపులు. సో నా గురించి చెప్తున్నాడు అనమాట. నా గురించి చెప్పేప్పుడు దేవుడికి ఎన్ని పదాలతోటి వ్యాఖ్యానం చేయడానికి అవకాశం ఉందో అన్ని పదాలు వీడి మీద వేసి చెప్పేస్తాడు. అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే. శరీరం నశించినా నశించడు అంటే దేవుడు అవుతాడా, వీడవుతాడండి? శరీరం నశించినా నశించడు అంటే దేవుడా? దేవుడికి ఒక శరీరం ఉందనే అది నశిస్తుంటే మీరు చూసారా, పెట్టారా ఏమన్నా? మనకి అప్లై అవుతుంది అది. అసలు టాపిక్ అంతా ఆత్మ యొక్క టాపిక్కే, వ్యక్తి యొక్క స్వరూపాన్ని గురించిన టాపిక్. కాబట్టి ఇక్కడ శ్లోకాలని ఆత్మరూపంగానే మీరు వ్యాఖ్యానం చేయాలి. ఇక్కడ శ్లోకాల్లో చెప్పిన లక్షణాలు, ఆత్మ లక్షణాలన్నీ మీరు లిస్ట్ కింద రాసుకుని చూస్తే ఆత్మ అంటే దేవుడే అని స్పష్టమైపోతుంది. అది దీన్ని ద్వైతులు ఎలాగా దీన్ని నిర్వాహం చేస్తారంటే, వాళ్ళు అసలు ముందు ఆ బేసిక్ టాపిక్ని మార్చేసి నిర్వాహం చేస్తారు. అది కాంటెక్స్ట్ ఇవి అన్నీ పక్కన పెట్టేసి ఆత్మ అంటే అయోగ్యుడు, అల్పుడు, జీవుడు, పనికిరాని వాడు, ఇక్కడి నుంచి అక్కడికి పోయేవాడు అని వాడు ముందు ఫిక్స్ చేసేసి అప్పుడు ఈ శ్లోకాలు కేసి చూస్తారు. చూస్తే ఈ శ్లోకాలు వాళ్ళు అనుకున్న జీవుడికి ఒక్క పిసరు కూడా అప్లై కావు. కాబట్టి ఇంక ఈ శ్లోకాలను ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని డిస్టర్బ్ చేసి లోకమే పెడతారు. లోకం ఏముంది? దే నాడ్ హెడ్. పీపుల్ దే జస్ట్ నాడ్ హెడ్. 4 సమాసాలు గట్టిగా వేశారనుకోండి, అబ్బా ఎంత బాగా మాట్లాడేయండి. ఒక ఆయన అన్నాడు, ఎంత బాగా మాట్లాడేయండి అన్నారు. అంటే నేను అడిగి ఏం చెప్పారన్నాను. ఏం చెప్పారో విషయం తర్వాత చూద్దామండి, ముందు చక్కగా మాట్లాడా లేదా? స్టేజ్ ఫియర్ లేకుండా పెద్ద పెద్ద సమాసాలు వేసి మాట్లాడా లేదా? చక్కగా మాట్లాడాడు. ఓకే, దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఎనీవే, సో ఇవన్నీ ఆత్మ యొక్క స్వరూపమే విచారం. అయితే అప్పుడప్పుడు బ్రహ్మను అంటున్నా టాపిక్ ఆత్మది. అయితే ఆత్మ గురించి ఈ చెప్పిన పద్ధతి ఎలా ఉందంటే, ఇట్ ఈస్ ఎనీథింగ్, ఇట్ కెనాట్ బి ఎనీథింగ్ అదర్ దాన్ బ్రహ్మన్ పూర్ణంగా ప్రతిపాదన చేస్తున్నారు. అంచేతనే నువ్వు ఎడవక్కర్లేదని చెప్తున్నారు. ఆత్మ మీరు అనుకున్నట్టుగా అల్పము సంసారి అయితే మరి దుఃఖించకపోవడం ఏంటి? దుఃఖించడమే యోగ్యంగా ఉంటుంది. ఆత్మ అల్పము సంసారి అయితే మరి దుఃఖం లేకుండా ఎలా ఉంటుంది? అదన్నా. ఓకే, అన్యథా పృథివ్యాదివదపి నిత్యత్వం స్యాత్ ఆత్మనః తన్మాభూత్ ఇతి నిత్యస్య అనాశినః ఇత్యాహ. కేవలం నిత్యస్య అని అనాశినః అనలేదనుకోండి, అప్పుడు ఆత్మనిత్యము ఎలాగా? పృథివ్యాదివత్. పృథివీ నిత్యంగా, పృథివీ నిత్యం, ఆకాశం నిత్యం, సూర్యుడు నిత్యం, చంద్రుడు నిత్యం, కొండ నిత్యం. మొన్నటి దాకా బెంగాల్ చీఫ్ మినిస్టర్ కూడా నిత్యమనే అనుకునేవారు. సో ఇవన్నీ నిత్యాలు, ఒక రకం నిత్యాలు ఇవి. అలాగే ఆత్మనిత్యం. సో అయ్యా అలా అనుకుని పోతారనే మొన్నటి దాకా మన చీఫ్ మినిస్టర్ కూడా నేను నిత్యమనే అనుకున్నాడు. ఆయన కూడా తను నిత్యమనే అనుకున్నాడు. పాపం పప్పులో కాలు వేసాడు కానీ తను నిత్యమనే అనుకున్నాడు. సో అందరూ కూడా అలాగే అనుకున్నారు. సో పృథివీ నిత్యం, ఆత్మ కూడా నిత్యం. అయ్యా అలాంటి పొరపాటు మీరు చేయకండి. పృథివీ నిత్యం ఎంతవరకు? ప్రళయం వచ్చే వరకు. ఆత్మ మటుకు పృథివీ లాంటి నిత్యత్వం కాదు.
ప్రళయం వచ్చినా కూడా ఆత్మ పరబ్రహ్మ రూపంగా నిలిచియే ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆపేక్షిక నిత్యములు అంటారు. ఇవి కూడా ఓ రకంగా నిత్యాలే. పెర్మనెంట్ జాబ్ అంటే అర్థం ఏంటండి? గవర్నమెంట్ జాబ్ ఈజ్ ఏ పెర్మనెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ అంటే టెంపరీ, గవర్నమెంట్ అంటే పెర్మనెంట్. పెర్మనెంట్ అంటే ఏమిటి అర్థం? అంటే వీడు రిటైర్ అయిపోయేదాకా ఉంటుంది అని అభిప్రాయం. అది పెర్మనెంట్ అంటే. అలాగే ఈ జగత్తు రిటైర్ అయిపోయే వరకు పృథివీ ఉంటుంది. అలాంటి పెర్మనెంట్ కాదు ఇది. ఇది రియల్ పెర్మనెంట్, ఇది అబ్సల్యూట్లీ పెర్మనెంట్. కాబట్టి అటువంటి భ్రాంతి కలగకుండా ఉండడం కోసమని నిత్యస్య అనాశినః అని 2 పదాలు వేసినారు. అక్కడికి అది అయింది. ఇంకా అప్రమేయస్య, అప్రమేయస్య న ప్రమేయస్య ప్రత్యక్షాది ప్రమాణైః అపరిచ్ఛేద్యస్య ఇత్యర్థః. అది అప్రమేయస్య, ఈ ఆత్మ ఉన్నదే ఇది అప్రమేయము అంటే ప్రమాణగోచరము కానిది. ప్రమేయము అంటే ప్రమాణము చేత పరిచ్ఛేదము చేయబడేది. ఇప్పుడు ఈ ఘటమును నేను చూశాను అంటే ఆ ఘటం ఎంత ఉందో, ఎలా ఉందో అవన్నీ కూడా నేను చూశాను. దానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను చూసేశాను. అంటే నా చూపులో దాని లక్షణాలన్నీ ఇమిడినవి. దాన్ని పరిచ్ఛేద్యము అంటారు. సో చూపు ఏం చేసిందంటే పరిచ్ఛేదం చేసేస్తుంది. ఎంత ఉంది, ఇంతకంటే ఎక్కువ లేదు. ఇలా ఉంది, మరోలా లేదు. ఇప్పుడు ఉంది, ఇంకో అప్పుడు లేదు. ఇక్కడ ఉంది, మరో చోట లేదు. ఇంకేమిటండి, అన్ని పరిచ్ఛేదాలు అయిపోయాయి. ఇంకెంతకంటే వేరే పరిచ్ఛేదాలు ఏం లేవు. సీమలు, పరిచ్ఛేదం అంటే లిమిట్స్. సో అన్ని విధములుగా పరిచ్ఛేద్యం అయిపోతుంది మీరు చూశారు అంటే. అలాగే బుద్ధితో తెలుసుకున్నానన్నప్పుడు కూడా బుద్ధి చేత పరిచ్ఛేద్యం అయిపోతుంది. సో ఆ పరిచ్ఛేద్యము, పరిచ్ఛేదము అనే పదం మీరు గుర్తుపెట్టుకోండి. పరిచ్ఛేదం అంటే లిమిటేషన్, పరిచ్ఛేద్యము అంటే వన్ విచ్ ఈజ్ లిమిటెడ్. సో ప్రత్యక్షము మొదలైన ప్రమాణముల చేత, అంటే ప్రత్యక్ష అనుమానాలు వేసుకోండి, ఇంకో 2 ఏమైనా కలుపుకుంటే కలుపుకోవచ్చు, అన్ని అనుమానంలో పడిపోతాయి. ఈ ప్రమాణముల చేత అది పరిచ్ఛేద్యమైపోతుంది అని అర్థం ప్రమేయము అంటే. కానీ ఆత్మ ఆ విధముగా ప్రమేయము కాదు. అంటే ప్రత్యక్షము అనుమానము అనే ప్రమాణముల చేత పరిచ్ఛేద్యము కాదు, అంటే తెలియబడదు అనే అర్థం. అంటే చూడండి, ఇప్పుడు ప్రమాణమును ఉందనుకోండి, ప్రమాణంచ ప్రమాతాచ ప్రమాణంచ ప్రమేయం ప్రమితిస్తథా యస్య ప్రసాదాత్ సిద్ధ్యంతి తత్సిద్ధౌ కిమపేక్షతే అని విచారణ శ్లోకాలు ఇవన్నీ. చాలా చక్కగా సింపుల్ అనుష్టుపులు మంచి విషయాన్ని బాగా సింపుల్గా చెప్తాయి. ఆ శ్లోకం కనుక నోటికి వచ్చుంటే ఆ టాపిక్ని బాగా ప్రజెంట్ చేయగలుగుతారు. దట్ ఈస్ ది అడ్వాంటేజ్. ఇప్పుడు ఏదైనా ఒక జ్ఞానం ఉందనుకోండి, నాలెడ్జ్లో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 4 అంశాలు ఉన్నాయి. నోవర్ 3 అంటారు, 3 4 చేసాం. 3నే 4 చేసాం. ఉన్నది ఒక్కటి, దాన్ని 2 చేసాం, 3 చేసాం, 4 చేసాం. నోవర్ అంటే ప్రమాత, ద నాలెడ్జ్ అంటే ద మీన్స్ ఆఫ్ నోయింగ్ ప్రమాణం, అండ్ ది వన్ విచ్ ఈజ్ నోన్ ప్రమేయం. ప్రమాత చ ప్రమాణంచ ప్రమితి ప్రమేయం ప్రమితిస్తథా. ప్రమితి అన్న ప్రమాణ ఒకటి. 4 చెప్పాను, తెలిసిందండి. ఏమిటి 4? నోవర్, ద మీన్స్ ఆఫ్ నోయింగ్, ద నాలెడ్జ్ అండ్ ద నోన్. 4. యస్య ప్రసాదాత్ సిద్ధ్యంతి. ఈ 4 దేని యొక్క అనుగ్రహము వల్ల సిద్ధిస్తున్నాయో. ఇప్పుడు ఘటం ఉందనుకోండి, ఘటము ప్రమేయము, ఘట జ్ఞానం కలిగింది ప్రమితి, కన్ను ప్రమాణము, నేను ఈగో ప్రమాత తెలుసుకునేవాడు. 4 ఉన్నాయి. ఈ 4 ఏ ఆత్మదేవుని యొక్క అనుగ్రహం చేతను సిద్ధిస్తున్నాయో, అంతే కదండి, ఆత్మదేవుని అనుగ్రహం చేతనే ఆ చిద్రూపంగా ఆత్మదేవుడు, ఇక్కడ ఆత్మని దేవుణ్ణి చేసి పారేసాం, మీరు గమనించారో లేదో, ఆత్మదేవుడు అని. సో ఆ ఆత్మదేవుడి యొక్క అనుగ్రహం చేతనే ఒక ఆయన ఉన్నారు, ఆయన ఆత్మ బాబా అని పేరు. అది సమాసం కుదరదు. దేవుడు అంటే కుదురుతుంది, ఆత్మదేవ లేదు, అలా పెట్టారనుకోలేరు. ఆత్మాచాసవ దేవశ్చ సమాసం కుదురుతుంది, సంస్కృత పదం అది. బాబా సంస్కృత పదం కాదు కదండి, ఆత్మ బాబా అని ఆయన పేరు పెట్టుకున్నారు. నా దగ్గర పాఠం చదివారు కొద్ది రోజులు ఆయన.
నేను అన్నారు ఇదేమిటి ఆత్మానందని పెట్టుకోవచ్చు కదా, ఆత్మ బాబా అని ఎందుకు పెట్టుకున్నారు అని నేను అడిగాను. అడిగితే ఆయన అన్నారు, ఏమండి అలా అడుగుతారు, ఆయన జుట్టు బాబా గారి జుట్టులాగా ఉంటుంది, అందుకోసం ఆత్మ బాబా అని పెట్టారు. సరే మంచిది. సో ఇది ఎలా ఉందంటే, పాపం ఆయన ఒరిజినల్గా ఆయన ఎందుకు పేరు పెట్టుకున్నారో పెట్టుకున్నారు, సాధువు కనుక అలా పెట్టుకుని ఉంటారు. వీళ్ళందరూ అనుకరణలు, ఎందుకు అలా అనుకరించడం ఎందుకు, ఏదో ఇమిటేషన్ అనవసరం కదా. అది మరి ఆయన బ్రహ్మసూత్ర భాష్యం పాఠం చదివి మళ్ళీ ఇమిటేషన్లో పడ్డారంటే దురదృష్టం అని అనుకోవాల్సి ఉంటుంది, ఇంకంతకంటే ఉంది. పోన్లండి. సో సో ఈ నాలుగు ఏ ఆత్మదేవుని యొక్క అనుగ్రహము చేత సిద్ధిస్తున్నాయో తత్సిద్ధౌ కిమపేక్షతే, అటువంటి ఆత్మదేవుడు సిద్ధించటానికి ఏదైనా ఒక దాని యొక్క అపేక్ష ఉన్నదా? లేదు. అంటే ఆత్మదేవుడు స్వయం సిద్ధుడు. ఆత్మదేవుడు సిద్ధించిన తర్వాతనే మిగతావన్నీ సిద్ధిస్తాడు. ఒక చోట శంకరులు అంటారు భాష్యంలోనే, వీడు నిద్రలేస్తూనే ఆత్మదేవుని యొక్క అనుగ్రహం చేత వీడు ప్రమాత అవుతాడు. ప్రమాత అయి కళ్ళు తెరిచి జగత్తునంతని కూడా ప్రమేయంగా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రమాత, ఆ ప్రమేయము, ఈ ప్రమాణము, ఆ ప్రమా, ఈ సర్వము ఆత్మదేవుని యొక్క అనుగ్రహం చేతనే సిద్ధిస్తూ ఉండగా, ఆత్మదేవుణ్ణి సిద్ధింపజేయటానికి మరింకేది కావాల్సి వస్తుంది? నథింగ్ ఎల్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. అపేక్షతే అంటే అది అప్రమేయము అని అర్థం. దానికి అప్రమేయస్య అపరిచ్ఛేద్యము అని అర్థం ఇత్యర్థ. దీని మీద ఓ సందేహం, ఒక పూర్వపక్షం. నను ఆగమేన ఆత్మా పరిచ్ఛేద్యతే ప్రత్యక్షాదినా చ పూర్వం. అంటే అయ్యా ఇక్కడే చెప్తున్నారు ఆయన, అదేమిటండి ఆత్మ అపరిచ్ఛేద్యం ఎందుకయింది? నను నను అంటే సందేహాన్ని ఎక్స్ప్రెస్ చేసేప్పుడు, పూర్వపక్షం అబ్జెక్షన్ రైస్ చేసేప్పుడు నను అంటారు. నను అని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలంటే మరైతే అని ట్రాన్స్లేట్ చేయాలి. మరైతే అని ట్రాన్స్లేట్ చేయాలి. అంటే అబ్జెక్షన్ ఈజ్ రేస్డ్ అని అర్థం. నన్ను చూడండి, ఆత్మ గురించి ఆగమం అంటే వేదం. ఆగమం ఆత్మను గురించి బోధిస్తుందా లేదా? బోధిస్తుందని. అప్పుడు ఆత్మ తెలియాలంటే ఎక్కడ వేదమే చెప్తోంది కదా, ఉపనిషత్తులే చెప్తున్నాయి కదా, అయిపోయింది, ఇంకేముంది. కాబట్టి ఉపనిషత్తుల చేత తెలియబడుతున్నది. కాబట్టి ఉపనిషత్తుల ప్రమాణం శబ్ద ప్రమాణం, శబ్ద ప్రమాణం చేత తెలియబడుతూనే ఉంది ఆత్మ. తెలియబడుతుంటే మీరేమో ఆత్మ అప్రమేయము అని అంటారేమి? ఆగమేన పరిచ్ఛేద్యతే. అంతేకాదండో ఆగమం దాకా అక్కర్లేదు. సో ప్రత్యక్షాదినాచ పూర్వం, వీడి శాస్త్రం చదువుకోముందు వీడికి ఆత్మ తెలుసా తెలీదా? వేదాంతం చదువుకోలేదండి. నేను ఆత్మ అంటే ఏమిటి? నేను వేదాంతం చదువుకున్న తర్వాత వచ్చిందా? నేను అంతకుముందు వచ్చిందా? ఇప్పుడు నేను వేదాంతం చదువుకుందా? వేదాంతం చదువుకున్నాక నేను వచ్చిందా? నేను వేదాంతం చదువుకుంది అంటే ఇప్పుడు నేను అనేది తెలుస్తోంది. తెలుస్తుందంటే మరి ఎలా తెలుసు ఉండాలి? ఏదో ప్రత్యక్షం చేతనో అనుమానం చేతనో తెలుసు ఉండాలి అంతే. ఇప్పుడు ఇదిగో నేను, ఇది ప్రత్యక్షం చేతి తెలిసింది, అనుమానం చేతి ఎలా తెలిసిందో చెప్పమంటారా? సో నేను తప్పనిసరిగా ఉండాలి. ఎందుకు? పర్వతం వన్యమాంధవాత్, పర్వతంలో వల్లి ఉండాలి, ఎందుకంటే పొగొస్తోంది కనుక, అదే అనుమానం. అలాగే నేను ఉండాలి, ఎందుకంటే నాకు మా మామగారు పిల్లనిచ్చినారు కనుక. నేను లేకపోతే మామగారు పిల్లనివ్వరు కదా. కాళ్ళు కలిగి కన్యాదానం చేశారంటే నేను ఉంటే కన్యాదానం చేస్తారా, నేను లేకుంటే కన్యాదానం చేస్తారా? నేను ఉంటే ఆయన చేశారు కనుక. పొగ వచ్చిందంటే నిప్పు ఉంటే పొగ వస్తుందా, నిప్పు రాకుంటే పొగ ఉంటూ వస్తుందా? నిప్పు లేకుంటే వస్తుందా? ఉంటేనే వస్తుంది. కాబట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు కనుక నేను తప్పనిసరిగా ఉన్నాను అనకూడదు, ఉండాలి అనాలి. అనుమాన ప్రమాణం కదండి అది. కాబట్టి ఆ విధంగా ప్రత్యక్షాదిలా పూర్వం ఈ వేదం రాకముందే, శాస్త్రం రాకముందే కూడా ప్రత్యక్షాది ప్రమాణాల చేత తెలిసిపోతూనే ఉంది ఆత్మ. ఇదేమిటి నువ్వు అప్రమేయం అంటావు ఏమిటి? ఇగో ఇలాగే ఉంటాయి అబ్జెక్షన్స్. దీన్ని పుస్తకంలో రాస్తారు. ఇలాంటి అబ్జెక్షన్స్ ఇక్కడ ఉన్నవన్నీ ఆ నను తీసేయటం. నన్ను తీసేస్తే ఏమవుతుంది? సిద్ధాంత వాక్యంలాగా కనపడుతుంది.
అడుగు నుండే సిద్ధాంతం తీసి అవతల పారేయండి. ఇంకే అబ్జెక్షన్ అయితే సిద్ధాంతం కానీ, లేకపోతే ఆ నను తీసేయండి. తీసేసి ఇదిగో ఆత్మ గురించి తెలియలేదని ఆత్మ అప్రమేయం అని అంటారు వీళ్ళు. ఆత్మ అప్రమేయం ఎలా అవుతుంది? వేదం ఆత్మ గురించి చెప్తోంది కదా. వీడు వేదం చదువుకోకముందు కూడా వీడికి ఆత్మ తెలుస్తూనే ఉంది కదా. అబ్బా, ఎంత గొప్ప యుక్తి చెప్పేశారు వీళ్ళు అని అలా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగ పుస్తకాలు రాసిస్తూ ఉంటారు. ఇదో పద్ధతి. ఎనీవే, నా ఆ అభిప్రాయం సరైనది కాదు. ఆత్మనః స్వతసిద్ధత్వాత్, అది సంగ్రహవాక్యము అంటారు. ఇంకా ఇలాగ కొంచెం భాష్య లక్షణాలు కొన్ని మీరు నేర్చుకోవచ్చు ఈ పాటికి. సంగ్రహవాక్యం అంటే సమాధానం చెప్పేప్పుడు ఒక్క చిన్న ముక్కలో సమాధానం చెప్పి ఆ చెప్పిన ముక్కనే బాగా విస్తారం చేస్తారు. సంగ్రహంగా చెప్పి దాన్ని వివరిస్తారు. సంగ్రహంగా ఏమని చెప్తున్నా, నాయనా నువ్వు చెప్పింది సరికాదు, ఆత్మ ప్రమేయము ప్రమాణగోచరము కాదు. ఎందువలన? ఆత్మస్వతసిద్ధము అగుట వలన. ఆత్మకి అనాత్మకి చాలా పెద్ద తేడా. అనాత్మ స్వతసిద్ధం కాదు, ప్రమాణసిద్ధం. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని తార్కికుల యొక్క ఒక పెద్ద స్టేట్మెంటు, వాళ్ళ యొక్క రూల్ అది. ప్రమాణము లక్షణాలని బట్టి వస్తువు సిద్ధిస్తుంది. ఇప్పుడు ఘటం ఉందండి, ఘటము ఉన్నది అని మీరు చెప్పారంటే ఘటం సిద్ధించిందనమాట. అంటే ఎస్టాబ్లిష్ అయితే చెప్తారండి. ఉన్నది అని చెప్పాలంటే సిద్ధిస్తే చెప్తారా, సిద్ధించకుండా చెప్తారా? అది ఎస్టాబ్లిష్ అయినప్పుడు చెప్తారు. ఘటం ఉన్నది అని ఎలా ఎస్టాబ్లిష్ అయింది? ప్రమాణం చేత ఎస్టాబ్లిష్ అయింది. కన్ను అనే ప్రమాణం చేత ఎస్టాబ్లిష్ అయింది. లక్షణాలు కూడా ఎలా ఎస్టాబ్లిష్ అయింది? లక్షణముల ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఇలా ఈ ఆకారంగా ఉన్నది. ఆ ఘట శబ్ద ప్రయోగం లక్షణాన్ని బట్టి వచ్చింది, ఆ రూపాన్ని బట్టి ఘట శబ్ద ప్రయోగం. కాబట్టి లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. లక్షణము ప్రమాణం ఇక్కడ ప్రమాణం టాపిక్. ప్రమాణాన్ని బట్టి వస్తువు సిద్ధిస్తుంది, కానీ ఆత్మ అలా సిద్ధించదు. ఆత్మ స్వతసిద్ధము. నేను ఉన్నాను. మనం అనేసార్లు ధ్యానంలో కూడా మీ చేతను నేను చెప్పాను చాలాసార్లు, నేను ఉన్నాను అనేది సిద్ధించాలంటే ఆ స్వతసిద్ధం అది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని సిద్ధించాలనుకోండి, భక్తులందరూ పూనుకుంటే సిద్ధిస్తుంది. భక్తులందరూ పూనుకుంటే సిద్ధిస్తుంది. మీరు ఈ కథలు వినలేదు? ఇది దేవాలయానికి సంబంధించిన కథలు ఎలా ఉంటాయి? ఒకప్పుడు ఇక్కడ అంతా రాళ్ళు రప్పలు చెట్టు చేమలు ఉండేవండి. అప్పుడు ఒక భక్తుడు ఇటు వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆయనకేమో ఇక్కడే ఆ రాత్రి ప్రయాణం ఇక్కడ ఆపి ఇక్కడ ఈ చెట్టు కింద నిద్రపోయాడు. నిద్రపోతే దేవుడు కల్లో కనపడి, నాయనా నేనేమో ఇక్కడ చెట్టు కింద పూజా పునస్కారం లేకుండా పడున్నాను రా, నువ్వు లేచి దేవాలయం కట్టని చెప్పాడు. అప్పుడు మొన్నాడు ఆయన నిద్ర లేచి వెంటనే ఎక్కడ కల్లో కనపడ్డాడని ఉన్నాడని చెప్పాడో అక్కడేమో వెతికితే తవ్వి చూస్తే అక్కడ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని ఆయన ప్రతిష్ఠ చేశాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ దేవుడిని దర్శించడం మొదలుపెట్టారు అని చెప్పినప్పుడు, ఇప్పుడు దేవుడు ఎలా సిద్ధించాడంటారు? భక్తుడిని బట్టి సిద్ధించాడు కదండి. ఆయన అక్కడ భక్తుడు ఆయన లేకపోతే ఎక్కడ సిద్ధిస్తాడు? ఈశ్వర సునా ఈశ్వర సునా ఈశ్వర సునా భక్తా బినా అని ఓ పాట ఉంటుంది. ఈశ్వరుడు అనే మాట విన్నారా ఎప్పుడైనా మీరు? భక్తులు లేకుండా ఈశ్వరుడు అనే మాట విన్నారా? కాబట్టి ఈశ్వరుడు భక్తాధీనుడై ఉంటాడు. భక్తుడు ఈశ్వరుణ్ణి ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇప్పుడు ఓ రాయి ఉంది, ఓ విగ్రహం ఉంది, మీరు పూజ చేస్తున్నారు. ఎవడో వచ్చి ఏమిట్రా పూజ చేస్తున్నావు అన్నాడు. అంటే నేను దేవుణ్ణి పూజ చేస్తున్నాను అన్నాడు. అంటే వాడు వెంటనే సుత్తు ఒకటి తీసుకుని దాని మీద ఇలా కొట్టాడు. కొడితే 4 ముక్కలు అయింది. ఇది రాయా దేవుడా అని వాడు అడిగాడు. అయితే వీడు చెప్పడం వారు వెరివాడా, దేవుణ్ణి పూజ చేస్తున్నాడు అంటే దేవుడు ఇక్కడ ఉండడు రా, ఇక్కడ ఉంటాడు. నా హృదయంలో ఉన్న దేవుడు దీని యందు నేను చూశాను కనుక అది దేవుడు అయింది. నీ హృదయంలో దేవుడు లేడు కనుక నీకు అది రాయి అయింది. నేను దేవుణ్ణి పూజిస్తున్నానంటే దాని అర్థం అది తెలుసుకోకుండా సుత్తి పట్టుకొచ్చి కొట్టి ఇది రాయి కానీ దేవుడు అంటావేమిటి అని చెప్పాడు సమాధానం. అది కరెక్ట్, అది చాలా సూక్ష్మమైన విషయం. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక లింగం ఏదో కాశీలో అమ్ముతూ ఉంటారు, గుట్టల గుట్టల కింద పోసి అమ్ముతారు. ఇక్కడైతే ఇక్కడ ఏమని చెప్తారంటే ఇది కాశీ నుంచి తెచ్చిన స్ఫటికలింగం అండి అని చెప్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్. మీరు కాశీ వెళ్ళారనుకోండి, ఆ చిన్న చిన్న సందుల కింద ఉంటుంది, అక్కడ అరుగు మీద ఓ బుట్ట ఒకటి, ఆ బుట్ట నిండా ఈ లింగాలు పోసుకుని ఓ పెద్ద ఆవిడ అమ్ముతూ ఉంటుంది. ఎంతండి అంటే
రూపాయలు. అంటే 500 ఎందుకమ్మా, అది ఆవిడ తీసుకున్నది 10 రూపాయలకే. కానీ దాన్ని మనం చూసి దృష్టిని బట్టి ఆవిడ ధర పెంచుతుంది. సో షీ డజంట్ సెల్ ఎన్ ఆబ్జెక్ట్, షీ సెల్స్ ఎన్ ఐడియా. మీరు ఆబ్జెక్ట్ కొంటలేదు, మీరు శివలింగాన్ని కొంటున్నారు. శివలింగం ఈజ్ ఎన్ ఐడియా. సో షీ నోస్ దాట్ అండ్ షీ సెల్స్ ఇట్. అంటే 500 ఇవ్వను, నేను 300 ఇస్తానండి. అదే 300 అమ్మంటే నాకు గిట్టుబాటు కదండి, కనీసం నాకు 25 రూపాయలైనా లాభం ఉండాలి కదా, నేను తెచ్చిందే 300కి, కాబట్టి మీరు 325